మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపల్లె గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన దేవస్థానం నందు శ్రీ నల్లనమ్మ, శ్రీ పెద్దమ్మ తల్లి, పోతులూరయ్య విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అది పట్టుకోండి, సన్మానం చేసినట్టు. ఓకే. గత 200 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం అనేది లేకుండా ఒక పుట్ట మాదిరిగా ఈమెను కొలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా విగ్రహాలు పెట్టి ఆమెకు 3 రోజుల నుంచి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఈరోజు 3వ రోజు అయిన విగ్రహాలు మరియు ధ్వజస్తంభము అంతా ఈరోజు సమర్పించడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు హాజరు కావడం జరిగినది. ఈ రోజుతో విగ్రహ ప్రతిష్ట పూర్తయినది. మళ్ళీ తర్వాత 22, 23 ఇక్కడే జాతర కలదు. ఆ జాతరకు కూడా ఎక్కువగా ప్రజలు పాల్గొని ఇక్కడ ఎక్కువగా రథం ఆ రోజు రథం తిరుగుతుంది. చాలా సంబరాలు జరుగుతాయి ఇక్కడ. నా పేరు వచ్చేసి కొండయ్య, బత్తల కొండయ్య. గ్రామ కమిటీలో ఇడగొట్టు సుబ్బరాయుడు, తమ్మిశెట్టి సుంకన్న, ఇడగొట్టు సుబ్బకృష్ణయ్య, బత్తల భూషయ్య తదితరులు కలరు. ఇలాంటి ఈ పుట్టలో నల్లనమ్మ ఉంది గుడి అందరూ నమ్మినారు. కనపడిన వాళ్ళకు నిజ స్వరూపము తెలిపిన దానివల్ల ఆ పుట్టలోనే ఉంది అని అందరం నమ్ముకుంటాము. ఇప్పుడు ఈనాటికి అది పుట్ట గుడి తీసేసి కొత్తగా గుడి నిర్మించినాము అందరి సహాయంతో. ఈరోజు 3 రోజుల నుంచి చెక్క భజనలు, కోలాటాలు జరిగినాయి. దీనికి ఈరోజు లాస్ట్ రోజు 3వ రోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూసి ఆనందించిపోయినారు. అందరి సహాయంతో ఇది జరిగింది. 3 రోజులు అన్నదానం జరిగింది. దాతలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు సహాయంతో జరిగింది. మీ పేరు చెప్పండి. నా పేరు ఇడగొట్టు సుబ్బరాయుడు.